ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మపవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 12వ వచనము. నీతిమంతులు దేవదారు వృక్షము వలె ఎదుగుదురు. దేవదారు చాలా ఎత్తుగా ఎదుగు వృక్షము. ఆత్మీయ జీవితంలో చాలా ఎత్తుగా మనము ఎదగవలెను. అనేకులు ఎదుగుదల లేకుండా ప్రారంభ దశలో ఉన్నారు. దేవదారు వృక్షము యొక్క పూర్తి వివరాలు యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయంలో చూడగలము. శృంగారమైన కొమ్మలతో, విశాలమైన గుబురులతో, మేఘములనంటే ఎత్తుగలదిగా ఎదిగిన దేవదారు వృక్షము అని చదువుచున్నాము. ఆకాశ పక్షులు దాని కొమ్మలతో గూళ్ళు కట్టుకొనును. దాని నీడన సకలమైన జనములు నివసించును. ఎంత అద్భుతమైన వృక్షమిది! ఇతరులకు నివాస యోగ్యమైన నీడగా ఉండటమే కాక తనంతట తాను స్థిరముగా నిలవబడుతున్నది. ఆత్మీయులందరూ దేవదారు వృక్షము వలె ఎదగాలి. అనేకులు ఆదరణ పొందినట్లు, మేలు అనుభవించినట్లు ఆత్మీయుల నీడ విశాలమైన దేవదారు వలె ఎదిగి ఉండాలి. ఏ పరిస్థితిలోనైనను స్థిరముగా ఉండగల స్థితిని దేవదారు వృక్షము ఎదుగుదలలో చూడగలము. అది లోతైన నదిని ఆధారం చేసుకొని మిక్కిలి ఎత్తుగా పెరిగినట్లు పరిశుద్ధాత్మను ఆధారం చేసుకొని ఆత్మీయ జీవితంలో మిక్కిలి ఎత్తుగా ఎదగాలి. విశ్వాసులారా, దేవదారు వృక్షం వలె ఎదగండి. మనము మన కొరకు మాత్రమే కాక ఇతరులకు ప్రయోజనకరంగా ఎదగాలి. ప్రభు మనలను ఆత్మీయంగా ఎదుగునట్లు చేయునుగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.